Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Diwali special offer is ending soon. 23 అక్టోబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్ అమ్మా. ఇది యూపీఎస్ ఇన్ఫినిటీ మనకి ఆన్లైన్లో లైవ్ అండ్ రికార్డెడ్లో 60,000 రూపాయలకి, ఆఫ్లైన్లో వైజాగ్ మరియు హైదరాబాద్లో 70,000 రూపాయలకి విత్ ఈఎంఐ ఆప్షన్ మనం అందిస్తున్నాం. అంటే 5,000 రూపాయలు పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, జాబ్ వచ్చేంత వరకు యాక్సెస్తో. ఇది మీకు 23 అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్, గుర్తుపెట్టుకోండి. 24 నుంచి ఫీజు 10,000 రూపాయలు పెరుగుతుంది. విచ్ మీన్స్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 కాస్త 70,000 అవుతుంది. ఆఫ్లైన్ ఫీజు 70,000 కాస్త 80,000 అవుతుంది. ఈఎంఐ ఆప్షన్ కంటిన్యూ అవుతుంది, కానీ మీకు 2 ఇన్స్టాల్మెంట్స్ పెరిగిపోతాయి. ఎవరెవరైతే ప్లాన్ చేస్తున్నారో ఫర్దర్ డిలే చెయ్యకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ కనుక్కోండి, ఏం కావాలన్నా చూడండి, వచ్చేసేయండి. సిమిలర్గా ఆప్షనల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ ఎల్టెక్స్ క్లాసెస్ అందిస్తుంది. వీటిల్లో మీరు ఏదన్నా తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎటు నుంచి ఎటు స్విచ్ అవ్వాలన్నా అవ్వచ్చు. యూ హ్యావ్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్. సో ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంటుంది. దీనికి ఇచ్చి మనం అందిస్తున్న ఫీజు కూడా చాలా చాలా తక్కువ, కేవలం 25,000 25,000 రూపాయలకి మాత్రమే అందిస్తున్నాం. ఇది కూడా 23 అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత 24th నుంచి ఈ ఫీజు కూడా 5,000 రూపీస్ పెరుగుతుంది. విచ్ మీన్స్ 25,000 విల్ బికమ్ 30,000. ఇది 30,000 అవుతుంది. సో డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. 23 అక్టోబర్ డేట్ గుర్తుపెట్టుకోండి. అయితే మీరు కోర్సెస్ ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే ఏ ఇన్స్టిట్యూట్ ఇవ్వని విధంగా 3 రోజుల పాటు కంప్లీట్గా ఫ్రీ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్. డెమో కదమ్మా, ఇది మొత్తం కోర్స్ మీకు ఇచ్చేస్తున్నాం. 3 రోజుల పాటు మీరు చూసుకోవచ్చు. సిమిలర్గా కంప్లీట్ యూపీఎస్ ఇన్ఫినిటీ అలాంగ్ విత్ ఇట్స్ కాంప్లిమెంటరీ కోర్సెస్, మొత్తం 14 కోర్సెస్ వస్తాయి. ఇదంతా కూడా ఇందాక మీకు చెప్పిన యూపీఎస్ ఇన్ఫినిటీ ఇందాక మీకు చెప్పిన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా వస్తాయి. ఏమొస్తాయి, కోర్స్ ఎలా ఉంటాయి, కంటెంట్ ఎలా ఉంటుంది మీరు చెక్ చేసుకోవాలనుకున్నా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది కూడా 3 రోజుల పాటు పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. ఎలాగూ మీకు 23rd వరకు డెడ్ లైన్ ఉంది కాబట్టి, టైం ఉంది కాబట్టి, ఈలోపు 2 ఫ్రీ ప్యాక్స్ తీసుకోండి. మన వెబ్సైట్లోకి మీరు ltxclasses.com ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి రైట్, అందులో సెర్చ్ బాక్స్లో ఫ్రీ అని చెప్పి టైప్ చేయండి చాలు, యూ విల్ గెట్ ఇట్. అది చూసుకొని మీరు పే చేసేయచ్చు. ఓకేనా? సో చూసుకొని మీరు ఎన్రోల్ అయిపోవచ్చు ఫ్రీగా. మీరు 3 days చూసి 23rd యూ కెన్ కమ్ అండ్ మేక్ ద పేమెంట్ ఇఫ్ యూ లైక్ ఇట్. డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. సో ఇది ఇవాళ ఎడిటోరియల్. మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకి మనకు వస్తుంది. కేరళలో గవర్నర్ చేసిన కొన్ని కామెంట్స్ని బేస్ చేసుకొని ఎడిటోరియల్ అనేది వచ్చింది. సో రీసెంట్గా మనకి ఏం జరిగింది అంటే, కేరళ యొక్క గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ఈయన ఇండైరెక్ట్గా ఒక థ్రెట్ అంటే భయపెట్టారు. ఎవరిని? దట్ హీ కెన్ ఇండిపెండెంట్లీ డిస్మిస్ మినిస్టర్స్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఉన్న మినిస్టర్స్ని నేను సీఎంతో కన్సల్ట్ చేయకుండా, సీఎం చెప్పకుండా నేను డిస్మిస్ చేయగలను. ఐ హ్యావ్ ద పవర్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి కేరళ గవర్నర్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఎడిటోరియల్. నిజంగానే గవర్నర్స్కి ఆ అధికారం ఉందా లేదా, అసలు ఏంటి కదా అనేది ఇక్కడ చూస్తున్నారు. టైటిల్ వచ్చేసి హూజ్ ప్లెజర్ అని చెప్పి రాశారు. సో ఇది ఎందుకు ఇలా రాశారంటే, ఆర్టికల్ 164 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, గవర్నర్స్ విల్ ఫంక్షన్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది మినిస్టర్స్ విల్ ఫంక్షన్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అంటారు. ప్లెజర్ అంటే ఇక్కడ మీనింగ్ సాటిస్ఫాక్షన్ అని. అంటే యాజ్ లాంగ్ యాజ్ గవర్నర్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ దేర్ వర్క్ దే కెన్ కంటిన్యూ అనే మీనింగ్లో కాన్స్టిట్యూషన్లో రాశారు. దాన్ని బేస్ చేసుకునే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఈ మాట చెప్తున్నారు. కాన్స్టిట్యూషన్ చెప్తోంది మినిస్టర్స్ వర్క్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అని. కానీ దాని యాక్చువల్ సెన్స్ ఏంటి అంటే, మరి నిజంగానే గవర్నర్కి అటువంటి పవర్స్ ఉన్నాయా ఆయన అనుకున్నట్టుగా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇట్ సేస్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ నో ప్రొవిజన్ ఫర్ ఏ గవర్నర్ టు సాక్ అంటే రిమూవ్,
పదవిలోంచి రిమూవ్ చేయడం. మినిస్టర్స్ని శాక్ చేయడానికి కాన్స్టిట్యూషన్లో గవర్నర్కి అటువంటి అధికారాలేవి లేవు అని చెప్పి చెప్తోంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్స్ ఇండైరెక్ట్ థ్రెట్ దట్ హీ కెన్ ఇండిపెండెంట్లీ డిస్మిస్ మినిస్టర్స్ ఈజ్ నెయిదర్ ఇన్ కీపింగ్ విత్ ద డిగ్నిటీ ఆఫ్ హిజ్ ఆఫీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక గవర్నరు అలా భయపెట్టాలు, థ్రెట్ ఇవ్వడాలు అనేది గవర్నర్ పదవికి ఉన్న డిగ్నిటీని లోవర్ చేసేలా ఉంది. నార్ ఇన్ లైన్ విత్ ది కాన్స్టిట్యూషన్. సరే, అది ఒక పక్క. ఇంకో పక్క పోనీ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఉందంటే అది కూడా లేదు. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ కూడా లేదు అని చెప్పి ఎడిటోరియల్ చెప్తుంది. హిజ్ క్లెయిమ్ అంటే ఆయన చెప్తున్న మాట, దట్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇండివిజువల్ మినిస్టర్స్ దట్ లోవర్ ద డిగ్నిటీ ఆఫ్ ద గవర్నర్, అంటే గవర్నర్స్ ఆఫీస్ యొక్క గౌరవాన్ని తగ్గించేలాంటి స్టేట్మెంట్స్ ఇండివిజువల్ మినిస్టర్స్ చెప్తూ ఉంటే దట్ కెన్ ఇన్వైట్ యాక్షన్, దానికి యాక్షన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ విత్డ్రావల్ ఆఫ్ ప్లెజర్. సో యూ వర్క్ డ్యూరింగ్ మై ప్లెజర్ అండ్ ఇఫ్ ఐ విత్డ్రా మై ప్లెజర్ అండ్ ఇఫ్ ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్ ఐ కెన్ డిస్మిస్ యూ అని చెప్పి ఈయన బెదిరించడం జరిగింది. ఈ బెదిరింపు ఏదైతే ఉందో హ్యాస్ నో బేసిస్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అని ఎడిటోరియల్ చెప్తోంది. అసలు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో కూడా రాశారు, చూడండి. ఆర్టికల్ 164 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ సేస్ ద చీఫ్ మినిస్టర్ షెల్ బీ అపాయింటెడ్ బై ద గవర్నర్ and other ministers shall be appointed by the governor on the chief minister's advice. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆన్ ద చీఫ్ మినిస్టర్స్ అడ్వైస్. సో చీఫ్ మినిస్టర్ సలహా మేరకు మిగిలిన మినిస్టర్స్ని ఆయన అపాయింట్ చేస్తారు. అదే స్టేట్మెంట్లో, అదే ఆర్టికల్లో యాడ్స్ దట్ ద మినిస్టర్స్ షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. ఇది మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 164లో ఈ స్టేట్మెంట్ అనేది కనిపిస్తుంది. దే హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అని చెప్పి కనిపిస్తుంది. సో మరి నేను ఇఫ్ ఐ ఆమ్ నాట్ సాటిస్ఫైడ్ ఐ విల్ రిమూవ్ యూ అని చెప్పి దీన్ని బేస్ చేసుకొని ఈయన అంటున్నారు. అయితే దేర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ గవర్నర్స్ డిస్మిస్సింగ్ చీఫ్ మినిస్టర్స్ని గవర్నర్స్ డిస్మిస్ చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. బట్ కానీ దోస్ వర్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషనల్ సిచ్యువేషన్స్. అంటే అర్థం ఏంటి? ఒకవేళ వాళ్ళకి శాసనసభలో మెజారిటీ లేకపోవడం కావచ్చు, ఇట్లాంటివి అనమాట. ఇన్ విచ్ ద లెజిస్లేటివ్ మెజారిటీ ఆఫ్ ద ఇన్కంబెంట్ మినిస్ట్రీ వాజ్ ఇన్ డౌట్. ఆ మినిస్ట్రీ ఇన్కంబెంట్ అంటే అప్పటికి అధికారంలో ఉన్న ఆ మినిస్ట్రీ యొక్క మెజారిటీ అనేది డౌట్ఫుల్గా ఉంది అనే సందర్భాల్లో డిస్మిస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇట్ ఈస్ నౌ జుడిషియల్లీ డిటర్మైన్డ్ that the question of majority can be answered only on the floor of the legislature. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ విషయంలో కూడా ఏం చెప్తున్నారంటే, సుప్రీంకోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే మెజారిటీ ఉందా లేదా అనే విషయంలో కూడా గవర్నర్ తనంతట తాను డిస్మిస్ చేయకూడదు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంటే శాసనసభ ఫ్లోర్ పైనే బల నిరూపణ చేసుకోవాలని చెప్పి గవర్నర్ చెప్పాలి అని. సో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ త్రూ ఏ కాన్ఫిడెన్స్ ఓట్, అంటే విశ్వాస తీర్మానం, అంటే ఈ సభ యొక్క విశ్వాసం మాకు ఉంది అంటే ఒక ఓటింగ్ పెట్టి మెజారిటీ ఓట్స్ వాళ్ళకి పడితే వాళ్ళు గెలిచినట్టు, అధికారంలో కంటిన్యూ అయినట్టు. టెస్ట్ పెట్టాలే కానీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద తేల్చుకోవాలే కానీ గవర్నర్ తనంతట తాను నిర్ణయాలు తీసుకోకూడదని కూడా ఇప్పుడు జ్యుడిషియరీ రీసెంట్గా కొన్ని సుప్రీం జడ్జిమెంట్స్లో చెప్పడం జరిగింది. సో నథింగ్ ఇన్ ది ఆర్టికల్ మీన్స్ దట్ గవర్నర్ మే ఇండిపెండెంట్లీ డిస్మిస్ ఏ మినిస్టర్. ఇండిపెండెంట్గా గవర్నర్ మినిస్టర్ని డిస్మిస్ చేయగలుగుతారు అని చెప్పి ఆర్టికల్లో, అంటే మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ద లాంగ్వేజ్ అది అలా కనిపిస్తోంది, కానీ మినిస్టర్స్ని అపాయింట్ చేయడం అనేది గవర్నర్ తనంతట తాను అపాయింట్ చేయలేరు. బేస్డ్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఎవరిని అపాయింట్ చేయమంటే వాళ్ళనే గవర్నర్ అపాయింట్ చేస్తారు. సో అలాగే రిమూవ్ చేసేటప్పుడు కూడా ఇఫ్ ద సీఎం ఈజ్ నాట్ హ్యాపీ విత్ వన్ ఆర్ ది అదర్ మినిస్టర్స్ దెన్ గవర్నర్కి చెప్పి శాక్ చేయించవచ్చు. కానీ గవర్నర్ సీఎంని కన్సల్ట్ చేయకుండా వితౌట్ సీఎంస్ అప్రూవల్ ఆర్ సీఎం అప్రూవల్ అని అనకూడదు, సీఎం ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయనకి తెలియకుండా ఈయన ఇండిపెండెంట్గా శాక్ చేసే అధికారం ఉందా అంటే లేదు అని చెప్పి ఆర్టికల్ చెప్తోంది. ద ప్లెజర్ డాక్ట్రిన్, ఈ ప్లెజర్ అనే పదం, డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం, ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ సెన్స్ అండ్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ బై ద గవర్నర్ ఓన్లీ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆ డాక్ట్రిన్ అనేది ఆన్ ది అడ్వైస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి కాన్స్టిట్యూషన్లో రాశారు. కానీ దాని ఉద్దేశం ఏంటంటే చీఫ్ మినిస్టర్ అడ్వైస్ని బేస్ చేసుకుని హీ కెన్ సాక్. వితౌట్ ద రికమెండేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆర్ ద అడ్వైస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ద గవర్నర్ ఈజ్ నాట్
ద గవర్నర్ ఈజ్ నాట్ సపోజ్డ్ టు రిమూవ్ ఆర్ సాక్ మినిస్టర్స్ ఇండిపెండెంట్గా గవర్నర్ చెయ్యకూడదు అని అర్థం అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ద టర్మ్ ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ యూఫమిజం టు రిఫర్ టు ద చీఫ్ మినిస్టర్స్ పవర్ టు డ్రాప్ ఏ మినిస్టర్ ఫ్రమ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే అర్థం ఏంటంటే, ఒక మినిస్టర్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి రిమూవ్ చేసే అధికారం ఏదైతే ఉందో అది చీఫ్ మినిస్టర్కి ఉంది. అయితే చీఫ్ మినిస్టర్ కెన్ రిమూవ్ మినిస్టర్స్ అని రాస్తే కొంచెం ఇబ్బందికరంగా నెగిటివ్గా కనిపిస్తుంది కదా, అందుకే దాన్ని మైల్డ్ ఫామ్లో, యూఫెమిజం అంటే సంథింగ్ దట్ రీప్లేసెస్ ఒక టఫ్గా, యారోగెంట్గా, ఇబ్బందికరంగా ఉన్న సెంటెన్సెస్ని కొంచెం స్మూత్గా చెప్పడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీకు 2 స్టేట్మెంట్స్ చెప్తాను. 2 స్టేట్మెంట్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. రేపటి నుంచి ఫీజు పెరిగిపోతుంది, కొంచెం చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంది. ఇవాళ మీకు ఇచ్చిన ఫీజు రేపటి వరకు వ్యాలిడ్, లేదా ఇవాళ వరకు వ్యాలిడ్, ఇది కొంచెం మైల్డ్గా ఉంది. ఈ రోజు వరకు వ్యాలిడ్ అంటే మైల్డ్ ఉంటుంది, రేపటి నుంచి పెరిగిపోతుంది అంటే నెగిటివిటీ వచ్చినప్పుడు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇబ్బందికరమైన సెంటెన్స్, ఇబ్బంది లేకుండా ఉండే సెంటెన్స్. సో చీఫ్ మినిస్టర్ హ్యాస్ ద పవర్ టు డ్రాప్ ద మినిస్టర్స్, రిమూవ్ ద మినిస్టర్స్ అన్నామనుకోండి, కొంచెం అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. సో దాన్ని కొంచెం మైల్డ్ ఫామ్లో పెట్టడం కోసం ఏం రాశారు, దే హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. అంటే ఇది ఒక యూఫిమిజం, ఇది అంత రఫ్ నెగిటివ్ మీనింగ్ లేకుండా సాఫ్ట్ మీనింగ్లో రావడం కోసం ఈ పదాన్ని రాశారే తప్పితే ఆయనకి ఇండిపెండెంట్ అథారిటీ టు రిమూవ్ ఇది ఉందని చెప్పడానికి అనడానికి లేదు అని చెప్పి ఇక్కడ అంటారు. గవర్నర్ ఈజ్ నాట్ ఈవెన్ అన్ ఎలక్టెడ్ పర్సన్, గవర్నర్ ఈజ్ ఎ సెలెక్టెడ్ పర్సన్, నామినేటెడ్ వన్. ప్రెసిడెంట్ అనుకోండి, కనీసం ఆయన ఎలక్ట్ చేసుకుంటారు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. అది గవర్నర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేసి డైరెక్ట్గా నామినేట్ చేసే పదవి అది. సో దానికి అన్ని అధికారాలు లేవు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ద కాంటెక్స్ట్ ఫర్ దిస్ పర్టికులర్ కాన్ఫ్రంటేషన్ appears to be the governor's reluctance to grant assent అంటే అప్రూవల్ టు ది కేరళ యూనివర్సిటీ లాస్ అమెండ్మెంట్ బిల్. కేరళ యూనివర్సిటీ లాస్ అమెండ్మెంట్ బిల్ 2022కి గవర్నర్ ఏం చేస్తున్నారంటే అసెంట్ అంటే అప్రూవల్ ఇవ్వకుండా ఆయన తాత్సారం చేస్తున్నారు. రిలక్టెన్స్ అంటే నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ చూపకపోవడం అనమాట, ఉత్సాహం చూపకపోవడం. దీనివల్లే ఈ ప్రస్తుతం ఈ కాన్ఫరెంటేషన్, ఈ గొడవ అనేది జరుగుతుంది. దాని యొక్క కాంటెక్స్ట్ అది, సందర్భం అదనమాట, ప్రస్తుతం ఉన్న గొడవకి కాంటెక్స్ట్ అది. సో కాబట్టి వీళ్ళు చేసిన బిల్లు ఆయన అప్రూవ్ చేయరు, తిరిగి పంపించరు. ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి తిరిగి పంపించాలి, అది చేయట్లేదు, అప్రూవ్ చేయట్లేదు, రెండూ చేయకుండా అలా కూర్చున్నాడు అన్నమాట గవర్నర్. సో అందుకే హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆర్ బిందూస్ రిమార్క్ దట్ గవర్నర్ షుడ్ రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ విత్హోల్డింగ్ హిజ్ అప్రూవల్ indefinitely was a possible trigger for his comment. ఎడ్యుకేషన్ మినిస్టర్ బిందు ఏమన్నారు, గవర్నర్ మీకేమైనా ఇష్యూస్ ఉంటే రీకన్సిడర్ చేయమని చెప్పి రిటర్న్ చేయాలి, అంతేగాని అలాగే అప్రూవల్ విత్హోల్డ్ చేసుకుంటూ ఇండెఫినెట్గా, అంటే ఒక టైం పీరియడ్ లేకుండా అప్రూవల్ ఇవ్వకుండా ఏం లేకుండా అలా విత్హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆర్ బిందు చేసిన కామెంట్ ప్రాబబ్లీ దట్ వాజ్ ఏ ట్రిగ్గర్. అదే ఈ కామెంట్ చేయడానికి ట్రిగ్గర్ చేసినట్టుగా ఉంది అని చెప్పి అంటున్నారు. వైల్ గవర్నర్స్ మే డిఫర్ with the contents of a bill and may exercise the available constitutional options. లెజిస్లేచర్ చేసే బిల్లు విషయంలో, కంటెంట్ విషయంలో గవర్నర్ డిఫర్ అవ్వచ్చు, కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చిన రకరకాల వీటో పవర్స్ లేకపోతే వేరే పవర్స్ని ఉపయోగించవచ్చు. కానీ దే షుడ్ నాట్ యూజ్ దేర్ పవర్స్ టు స్టాల్ లెజిస్లేషన్ అన్పెలటబుల్ టు దెమ్. వాళ్ళకి నచ్చని, అన్పెలటబుల్ అంటే నచ్చని, రుచించని అని అర్థం అనమాట. వాళ్ళకి నచ్చని లెజిస్లేషన్ని ఆపేయడానికి ఈ పవర్స్ని వాడుకోకూడదు. మీకు నచ్చలేదు అనుకోండి, మార్పులు ఏంటో చెప్పండి, రీకన్సిడర్ చేయమని చెప్పండి, అంతేగాని అటు ఇటు కాకుండా దాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేయడం కోసం అప్రూవల్ ఇవ్వట్లేదు, రీకన్సిడర్ చేయమని చెప్పట్లేదు, అలాగా స్టాల్ చేస్తున్నారు. ఇలా చేయకూడదు, అది ఈస్ నాట్ ఇన్ ద రైట్ స్పిరిట్ అని చెప్తున్నారు. ఇన్ ద రియాల్మ్ ఆఫ్ యూనివర్సిటీ లాస్, రియాల్మ్ అంటే డొమైన్ ఆర్ ఫీల్డ్, యూనివర్సిటీ లాస్ డొమైన్లో గవర్నర్స్ బీయింగ్ ద ఛాన్సలర్స్, అన్ని యూనివర్సిటీస్కి బై డిఫాల్ట్ గవర్నర్ ఛాన్సలర్ కదా ఆఫ్ మోస్ట్ యూనివర్సిటీస్, ది స్కోప్ ఫర్ ఫ్రిక్షన్ ఈజ్ క్వైట్ హై. యూనివర్సిటీ లాస్కి సంబంధించినప్పుడు వాడికి యూనివర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ కాబట్టి వీళ్ళు చట్టాలేమో లెజిస్లేచర్ చేస్తాయి కాబట్టి గవర్నర్ తన అధికారాలు, ఛాన్సలర్గా తన అధికారాలు తగ్గిపోతున్నాయి ఏమన్నా ఉన్నా కొన్నిసార్లు ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఫ్రిక్షన్ వచ్చే అవకాశం, ఘర్షణ వాతావరణం అనేది వస్తుంది. ఇట్ షుడ్ బి రిమెంబర్డ్
దట్ ద ఆఫీస్ ఆఫ్ ద ఛాన్సలర్ ఈస్ క్రియేటెడ్ బై ద స్టాట్యూట్. ఆబ్వియస్లీ ఆఫీస్ ఆఫ్ ద ఛాన్సలర్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? యూనివర్సిటీని ఏర్పాటు చేసే యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఏ చట్టం అయితే వస్తుందో ఆ చట్టంలోనే హూ ఈజ్ ది ఛాన్సలర్, గవర్నర్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. అండ్ ద లెజిస్లేచర్ ఈజ్ ఈక్వల్లీ కాంపిటెంట్ టు కర్టైల్ ది ఛాన్సలర్స్ పవర్స్. మరి ఛాన్సలర్ గవర్నర్ అని చెప్తారు, ఆ ఛాన్సలర్ యొక్క పవర్స్ని తగ్గించడం, కట్టేల్ అంటే కట్ షార్ట్, తగ్గించడానికి లెజిస్లేచర్కి కాంపిటెన్సీ ఉంది. ఆర్ ఈవెన్ అబాలిష్ ద సిస్టమ్ ఆఫ్ హ్యావింగ్ ద గవర్నర్ యాజ్ ఛాన్సలర్. అసలు గవర్నర్ని ఛాన్సలర్గా ఉండే సిస్టమ్ని అబాలిష్ చేసే అధికారం కూడా లెజిస్లేచర్కి ఉంది అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఈవెన్ ది పుంచి కమిషన్, సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ కమిషన్ ఇది, విచ్ రివ్యూడ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, రికమెండెడ్ దట్ ద గవర్నర్ షుడ్ నాట్ బి బర్డెన్డ్ విత్ ది రోల్ ఆఫ్ ఛాన్సలర్. ఛాన్సలర్ రోల్తో వాళ్ళని ఇంకా ఫర్దర్ బర్డెన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి పుంచి కమిషన్ కూడా రికమెండ్ చేసింది. సో ఇట్ ఈస్ టైమ్ టు ఇంప్లిమెంట్ దిస్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ని ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చింది. గవర్నర్స్ సీమ్ టు హ్యావ్ అన్ ఎగ్జాజరేటెడ్ నోషన్ ఆఫ్ దేర్ ఓన్ రోల్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో గవర్నర్ వాళ్ళకి ఇచ్చిన రోల్ విషయంలో కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నారు. దే హ్యావ్ ఎగ్జాజరేటెడ్ నోషన్, అంటే వాళ్ళకి చాలా పెద్ద రోల్ ఉంది, చాలా పెద్ద అధికారాలు ఉన్నాయి అన్న నోషన్లో, భావనలో వాళ్ళు ఉంటున్నారు. బేసికలీ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ని డిఫెండ్ చేయడం వాళ్ళ యొక్క ప్రధానమైన బాధ్యత. అండ్ మే యూజ్ దేర్ పవర్స్ టు కాషన్ ఎలక్టెడ్ రెజీమ్స్ ఎగ్నెస్ట్ వైలేటింగ్ ది కాన్స్టిట్యూషన్. వాళ్ళ పవర్ని యూజ్ చేసి ఎలక్టెడ్ రెజీమ్స్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయకుండా వాళ్ళని కాషన్ చేసే ఆ పవర్స్ని ఆ రకంగా ఉపయోగించాలి. బట్ దిస్ డస్ నాట్ మీన్ దే కెన్ యూజ్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎ టైమ్ ఫ్రేమ్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఎస్పెషల్లీ ఒక లాని అప్రూవ్ చేయడానికి ఇంత టైంలో అప్రూవ్ చేయాలని డెసిషన్ మేకింగ్ టైం ఫ్రేమ్ లేదు. టైం ఫ్రేమ్ లేదు అనే దాన్ని వాడుకొని, అలాగే డిస్క్రిషనరీ స్పేస్ గివెన్ టు దెమ్ టు ఫంక్షన్ యాజ్ ఎ ప్యారలల్ పవర్ సెంటర్. రకరకాల డిస్క్రిషనరీ పవర్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. వాటిని ఉపయోగించేసి ప్యారలల్ పవర్ సెంటర్గా ఫంక్షన్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటి అంటే, గవర్నర్ అనే వ్యక్తి డిఫెండర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా ఉండాలి. అంటే సదరు రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయకపోతే, రాజ్యాంగ స్ఫూర్తిని వైలేట్ చేస్తే అప్పుడు తనకున్న పవర్స్ని ఉపయోగించి వాళ్ళు అలా చెయ్యకుండా ఆపాలి. అంతేగాని ఒక ప్యారలల్ పవర్ సెంటర్ లాగా, నాకు ఇన్ని పవర్స్ ఉన్నాయి మీకు అన్ని పవర్స్ ఉన్నాయి అన్నట్టు ప్యారలల్ పవర్ సెంటర్ లాగా ఉండకూడదు. అంటే అంత యాక్టివ్ రోల్ ప్లే చేయకూడదు అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. గవర్నర్ రోల్ ఎలా ఉండాలంటే రియాక్షనరీ. స్టేట్ గవర్నమెంట్ తప్పులు చేస్తే సరిదిద్దేలాగా కాన్స్టిట్యూషన్ యొక్క స్ఫూర్తిని వాళ్ళు తుంగలో తొక్కితే ఆపడానికి తన పవర్ను ఉపయోగించాలి తప్పితే ఈయన ఊరికే తన పవర్ను ఉపయోగించే ప్రయత్నాలు చెయ్యకూడదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రజా తీర్పుతో వచ్చిన వాళ్ళు. దే హ్యావ్ ది మ్యాండేట్ ఆఫ్ పీపుల్, వెరస్ గవర్నర్ ఈజ్ నాట్ అన్ ఎలెక్టెడ్ పర్సన్, ఈజ్ ఎ నామినేటెడ్ పర్సన్, నామినేట్ చేయబడ్డ వ్యక్తి. ఓకే, ఆన్ ది అడ్వైస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఆయన్ని అపాయింట్ చేస్తారు. సో 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 సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కావాలంటే వాళ్ళని గవర్నర్ చేసేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు, ఆఫ్ కోర్స్ సబ్జెక్ట్ టు బేసిక్ రిక్వైర్మెంట్స్ అంతే. అందుకనే గవర్నర్ పరిధిని మించి ప్రవర్తించకూడదు, డిస్క్రిషనరీ పవర్ని మిస్యూజ్ చేయకూడదు. అలాగే ఏదైనా మనకి చట్టాలు వచ్చినప్పుడు వాటిని కావాలని స్టాల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. స్టాల్ అంటే ఆపడం అనేది మంచి పద్ధతి కాదు అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అనమాట. డిస్క్రిషనరీ పవర్ అంటే విచక్షణాధికారం. అంటే మంచేదో చెడేదో నువ్వే డిసైడ్ చేసే అధికారం నీకుంటే అది విచక్షణాధికారం. కొన్నిసార్లు చూడండి, కాన్స్టిట్యూషన్లోనూ చట్టంలోనూ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, అప్పుడు వాటిని ఫాలో అవ్వాలి. కొన్ని సందర్భాల్లో స్ట్రిక్ట్గా రూల్స్ మెన్షన్ చేసి ఉండవు. అలాంటప్పుడు గవర్నర్ కెన్ యూజ్ హిజ్ డిస్క్రిషన్, అంటే ఆయన యొక్క విచక్షణ, ఏది మంచి ఏది చెడుని ఆయనే ఆలోచించుకొని చెప్పడం అనమాట. సో డిస్క్రిషనరీ పవర్ ఎప్పుడైతే ఉంటుందో మనిషికి పవర్స్ ఎక్స్పాండ్ అవుతాయి. నీకు యాజ్ పర్ రూల్ అనుకో, ఆ బుక్లో ఉన్న ప్రకారమే నువ్వు చేస్తావు, నీ రూల్కి బౌండరీ ఉంటుంది. కొన్నిసార్లు రూల్ ఇవ్వలేదనుకోండి బుక్లో లేదా కాన్స్టిట్యూషన్లో, ఆబ్వియస్గా నువ్వు యూ కెన్ డిసైడ్ అనమాట. ఆ డిసైడ్ ఎలా చేయాలి? యూజింగ్ యువర్ డిస్క్రిషన్. మంచి ఏదో చెడేదో ఆలోచించి ఏది మంచి అనిపిస్తే చేయాలని అర్థం అనమాట. సో ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను గవర్నర్కి సంబంధించి, ఎడిటోరియల్లో ఉన్న కంటెంట్ మీద కాదు, జనరల్గా ఇచ్చాను. జాగ్రత్తగా చదివి ఆన్సర్ పెట్టండి. చాలామంది తప్పులు పెడుతున్నారు, కేర్లెస్గా ఉండకండి. మీరు అప్పుడే విన్న టాపిక్ మీద తప్పులు పెడితే ఎగ్జామ్లో ఏమవుతారు? జాగ్రత్తగా చదవండి, కీవర్డ్స్ అన్నీ కూడా చదివి ఆన్సర్ చేయండి. అదే దెర్ ఈజ్ వన్ మెయిన్స్ క్వశ్చన్ కూడా ఒకటి ఇచ్చాను చూడండి.
ద ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్ బై ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ ఇండియన్ పాలిటీ ఆఫెన్ ల్యాక్స్ ఆబ్జెక్టివిటీ అనేది ఉండట్లేదు అండ్ ఈజ్ కాంట్రవర్షియల్. ఆబ్జెక్టివిటీ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద, లాజిక్ మీద, ట్రూత్ మీద బేస్ అయ్యింది ఆబ్జెక్టివ్. కానీ వీళ్ళు దే ఆర్ గోయింగ్ బై సబ్జెక్టివిటీ, అంటే వాళ్ళకి అనిపించిన దాన్ని బట్టి, వాళ్ళ ఒపీనియన్స్ బట్టి, సొంత అభిప్రాయాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే అది కాంట్రవర్షియల్ అవుతుంది అని చెప్పి రాస్తున్నాము. దాన్ని అనలైజ్ చేయమని ఈ క్వశ్చన్ అనమాట. ట్రై టు ఆన్సర్ దిస్. సో లాస్ట్ 5 days అమ్మ, డోంట్ ఫర్గెట్ 23rd ఈజ్ ద లాస్ట్ డే చెప్పాను ఆల్రెడీ. 23rd తర్వాత యూపీఎస్సీ ఇన్ఫినిటీ 10,000 రూపీస్, ఆప్షనల్ ఇన్ఫినిటీ 5,000 రూపీస్ ఫీజు పెరుగుతున్నాయి. దివాళీ తర్వాత ఫీజులు పెరుగుతున్నాయి. మీకు బిగ్ బిలియన్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ ఎలా ఎండ్ అయిపోతున్నాయో ఎల్టీఎక్స్ క్లాసెస్లో కూడా ఈ ఆఫర్స్ అన్నీ కూడా దివాళీ 23rdకి క్లోజ్ అవుతున్నాయి. తర్వాత నుంచి ఫీజులు పెరుగుతున్నాయి. మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే అడగండి మేడంని. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.